అయితే బచావత్ ఎట్లా అలొకేట్ చేశారంటే మాకు డిమాండ్ ఎక్కువ ఉంది, వాటర్ తక్కువ ఉంది కాబట్టి ఆనాడు వినియోగంలో ఉన్న ప్రాజెక్ట్స్ 1960 కట్ ఆఫ్ పెట్టుకొని ఎంతవరకు అయితే వాడుతున్నారో అంతవరకు ఇచ్చాడు ఆయన. ఇంకా వాళ్ళ చేతిలో ఏం మిగలలేదు. ఓన్లీ ఎన్ని మిగిలినాయంటే 249 17 టీఎంసీలు ఆల్రెడీ వాడుకుంటున్నారు. ఇంకా మా దగ్గర మిగిలిన 50.84 అన్నాడు. అని అందులో శ్రీశైలం ఆవిరి నష్టం కింద అప్పటికే ప్రాజెక్ట్ అయిపోయింది కాబట్టి మేము ఇచ్చినా ఏకపోయినా నీళ్ళు అయితే పోతాయి 33 టీఎంసీలు అన్నాడు. ఇక 17.84 టీఎంసీలే వాళ్ళ చేతిలో మిగిలినాయి ఓకే అవార్డు ఇవ్వడానికి. వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు మహబూబ్ నగర్ సమైక్య రాష్ట్రంలో బాగా నష్టపోయింది. సమైక్య రాష్ట్రం అనేది రాకపోయి ఉంటే మహబూబ్ నగర్ పచ్చగా ఉండేది కోనసీమలాగా. కాబట్టి వాళ్ళకి అలాట్ చేస్తున్నాం, మీరు వీటిని ఎక్కడికి మార్చొద్దు అని చెప్పి స్ట్రిక్ట్గా చెప్పారు. 17.84 జూరాలకు ఇచ్చారు. అలా మన కామెంట్ కనబడుతుంది. ఉమ్మడి రాష్ట్రం అనేది ఏర్పడకపోయి ఉంటే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండి ఉంటే మహబూబ్నగర్ చాలా గొప్పగా ఉండేది. ఎందుకు అనంటే అప్పటి 3 ప్రాజెక్టులు రద్దు చేశారు నీలం సంజీవ్ రెడ్డి. అప్పర్ కృష్ణా ప్రాజెక్టు, భీమా, తుంగభద్ర లో లెవెల్ కెనాల్, ఈ మూడింటికి కలిపి దాదాపు 174 టీఎంసీల అలొకేషన్ ఉంది. ఒక్క మహబూబ్నగర్కే 174 టీఎంసీలు రాకుండా చేశారు. ఆడు ఉన్నది 35 లక్షల ఎకరాలు సాగు యోగ్యమైన భూమి. 17.5 లక్షల ఎకరాలకు సరిపోయే భూమికి నీళ్లు వెల్లోడి అప్పుడు అలాట్మెంట్ తీసుకొచ్చాడు. వెల్లోడి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సివిల్ సర్వెంట్ అయినా కూడా ఫస్ట్ ముఖ్యమంత్రి హైదరాబాద్ స్టేట్ ఆయన రాజ్యాంగంలో కలిసినప్పుడు భాగమైనప్పుడు. సో అట్లా నష్టం జరిగింది ఆ జిల్లా. కాబట్టి